అందరికీ నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రమ్య. ఈరోజు మనం పూర్వి గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ దగ్గర ఉన్నాము. ఇది కూకట్పల్లిలోని ముకుంద దగ్గరే ఉంటుందండి. అండ్ ఈ పూర్వి అనేది ముకుంద నుంచే పుట్టింది. సో ఇక్కడ ముఖ్యంగా ఈ పూర్వి యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే, ఎలాంటి కస్టమర్కైనా సరే, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే, వాళ్ళకు కావాల్సినట్టుగా కస్టమైజ్ చేయించి అదే ప్రైస్లో అందరికీ అందజేస్తున్నారు. అండ్ ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే బ్రైడల్స్కి అయితే ఒక సెలబ్రేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే ముకుంద కావచ్చు, పూర్వి కావచ్చు, ఒక శారీ కలెక్షన్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ పెళ్లి షాపింగ్ అంతా కూడా ఇక్కడే క్లోజ్ అయిపోయే విధంగా ఉంటుంది మీరు ఒక్కసారి పూర్వికి అడుగు పెడితే. ఒక అమ్మాయి చూడటానికి నార్మల్గా ఎలా ఉంటుంది, పూర్వి గోల్డ్స్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ వేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ముఖ్యంగా గోల్డ్ రేట్ పెరిగినా సరే తగ్గినా సరే అందరూ కూడా పూర్వికి ఎందుకు వచ్చి కొంటున్నారు అనే సీక్రెట్ కూడా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు మనం పూర్వికి అయితే వచ్చేసాం. సో పూర్వి వన్ ఆఫ్ ద డైరెక్టర్ కృష్ణ గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. కృష్ణ గారు నమస్కారం అండి. సో ఎక్కడ చూసినా పూర్వి ముకుంద అంటే జ్యువెలరీ కావాలన్నా కానీ, శారీస్ కావాలన్నా కానీ ఈ పేరే వినిపిస్తుంది ఫస్ట్. ఎందుకంటే ముకుంద అనేది ఫస్ట్ ఎవరు ఫ్యాక్టరీ అవుట్లెట్ 3 years బ్యాక్ మనం స్టార్ట్ చేసాము. ఆ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్తోనే ఇన్నాళ్ళు మనం ఒక 7 branches వరకు ఓపెన్ చేయగలిగాము వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్లో. మనం ఏంటంటే ఇన్నాళ్ళు ముకుంద జ్యువెలర్స్ అంటే లైట్ వెయిట్ జ్యువెలరీకి బాగా ఫేమస్గా ఉండి అందరికీ లైట్ వెయిట్ జ్యువెలరీ తక్కువ VAతో అంటే 2 to 12% ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్తో స్టార్ట్ చేసి అందరికీ ఇచ్చాము. మా కస్టమర్స్ అందరూ ఏంటంటే మీ దగ్గర లైట్ వెయిట్ జ్యువెలరీ అవైలబిలిటీ ఎక్కువ ఉన్నాయి, మాకు కొన్ని ఏదైనా బ్రైడల్ వేరు ఎక్స్క్లూజివ్ వేరు కావాలన్నా కానీ, డైమండ్స్ కావాలన్నా కానీ మళ్ళీ బయటికి వెళ్ళాల్సి వస్తుంది, కానీ అవి కూడా మీరే మాకు ప్రొవైడ్ చేయాలని చెప్పి మా కస్టమర్స్ కొంతమంది ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు కదా. ఆ ఫీడ్బ్యాక్స్ అవన్నీ తీసుకొని సరే మనం ఎందుకు ఎక్స్క్లూజివ్ షోరూమ్ పెట్టకూడదు అన్న ఉద్దేశంతో మళ్ళీ ముకుందాన్ని పెట్టామనుకోండి సేమ్ మళ్ళీ కామన్ అయిపోతుంది. అందుకే పూర్వి గోల్డ్ అండ్ డైమండ్స్ అని చెప్పి, అంటే బోర్న్ ఫ్రమ్ ది లెగసీ ఆఫ్ ముకుంద జ్యువెలర్స్, ఆ కాన్సెప్ట్తో ఆ ట్యాగ్ లైన్తో పూర్వి గోల్డ్ అండ్ డైమండ్స్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. తగ్గినా కానీ పెరిగినా కానీ ఎందుకు కస్టమర్స్ ఇక్కడికే వస్తున్నారు, ఆ సీక్రెట్ చెప్పండి. గోల్డ్ రేట్ అనేది అప్ అండ్ డౌన్ అవటం కామన్ అండి. ఇప్పుడు గోల్డ్ రేట్ని బేస్ చేసుకొని ఎవరు షాపింగ్ చేయరు. వాళ్ళ అవసరాలని, సపోజ్ ఏదైనా మ్యారేజ్ ఉండొచ్చు, ఏదైనా ఫంక్షన్ ఉండొచ్చు, దాన్ని బేస్ చేసుకొని షాపింగ్ చేస్తారు. కానీ గోల్డ్ రేటు 20,000కి వెళ్ళినా షాపింగ్ ఆగదు, ఒకవేళ 5,000కి వచ్చినా షాపింగ్ ఆగదు. వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్కి తగ్గట్టుగా షాపింగ్ చేస్తూనే ఉంటారు. గోల్డ్ రేట్ అనేది ఎప్పుడు కూడా జ్యువెలరీ ఆర్నమెంట్ బిజినెస్ పెద్దగా ఎఫెక్ట్ పడదు. కాకపోతే పెరిగినప్పుడు ఏంటంటే కొంచెం ఆగుతారు, ఇంకా తగ్గితే చూద్దామని చెప్పి చూస్తారు. 2-3 రోజులు చూసిన తర్వాత ఇంకా పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా డెసిషన్ తీసేసుకుంటారు. సో యాక్చువల్గా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే, కొంతమంది రిచ్ ఉంటారు, కొంతమంది మిడిల్ క్లాస్ ఉంటారు, కొంతమంది సూపర్ రిచ్ ఉంటారు. బట్ వాళ్ళందరికీ కావాల్సింది, అందరికీ ఇష్టమైనవి గోల్డ్ ఆర్నమెంట్స్ ఆర్ డైమండ్స్. సో వాళ్ళకి 22 క్యారెట్స్లో కావాలన్నా, 18 grams కావాలి అన్నా, లేకపోతే 24లో కావాలన్నా కానీ వాళ్ళకు కొన్ని ఆర్నమెంట్స్ నచ్చుతాయి. బట్ అవి ఆ ప్రైస్లో మనకి అందుబాటులో లేకపోతే ఏం చేస్తారు? అదే పూర్వి యొక్క స్పెషాలిటీ అదే మేడం గారు, అందుబాటులో లేకపోవడం, నో అన్న ఆన్సర్ మన స్టోర్లో ఎక్కడ రాదు. అందుకే మీరు అబ్జర్వ్ చేశారో లేదు, పూర్వి యొక్క ట్యాగ్ లైన్లో అఫోర్డబిలిటీ మీట్స్ లగ్జరీ, వేర్ అఫోర్డబిలిటీ మీట్స్ లగ్జరీ అంటే ఎక్కడైనా కానీ లగ్జరీగా కనబడుతూ అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలి అన్న కాన్సెప్టే ఫ్రమ్ ది బిగినింగ్ ముకుంద కావచ్చు,
ఫ్రమ్ ది బిగినింగ్ పూర్వీ కావచ్చు. మన దగ్గర ఏంటంటే ఈ పూర్వీ అనేది స్పెషల్ ఏంటంటే 18 క్యారెట్ అనేది మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం. ఈ పెరుగుతున్న రేట్ల నేపథ్యంలో కస్టమర్లకి 22 క్యారెట్ కొనడం అనేది కొంచెం బర్డెన్ అవుతుంది కాబట్టి ఏదైనా ఫంక్షన్ అనుకున్నప్పుడు డబ్బులు అనుకోకుండా ఒక తులమని 2 తులాలని 5 తులాలని అలా అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు అంటే కస్టమర్కి ఇక్కడికి వచ్చిన తర్వాత గోల్డ్ రేట్ పెరిగిపోయింది, మనం 10 తులాలు అనుకొని వస్తే 8 తులాలే వస్తుంది అన్న భయం వాళ్ళకి వస్తుంది ఆటోమేటిక్గా. అరే మనం మాట ఇచ్చేసాము 10 తులాలు పెడతామని చెప్పి, కానీ ఇప్పుడు 8 తులాలు పెడితే మళ్ళీ మాట వస్తుంది, ఇంకో 2 తులాలు ఎక్స్ట్రా కొంటే బర్డెన్ అవుతుంది. ఆ బాధ కస్టమర్కి ఉండకూడదు అన్న ఉద్దేశంతో 10 తులాల్లో 22 క్యారెట్ ఏదైతే వస్తుందో అదే వెయిట్కి 18 క్యారెట్లో మనం ఇస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక పెళ్లి కూతురు వచ్చింది అనుకోండి, 22 క్యారెట్స్ ఒక గోల్డ్ ఒక జ్యువెలరీ నచ్చింది, బట్ అంత బడ్జెట్ లేదు, అదే 18 క్యారెట్స్లో కావాలి. అలా కస్టమైజ్ సేమ్ డిజైన్ కానీ సేమ్ ఆర్నమెంట్ అలా 18 క్యారెట్స్లో చేయడం అవుతుందా మన దగ్గర? అందుకే ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది కూడా డిజైనర్ స్టూడియో మనది. పూర్వీ అనేది పర్టికులర్గా కస్టమైజ్డ్ డిజైనర్ స్టూడియో. అంటే కస్టమర్కి మన దగ్గర ఉన్నదే కాకుండా వాళ్ళు ఏదైనా డిజైన్ తెచ్చుకున్నా కానీ, లేదు మన దగ్గర ఉన్నది 22 క్యారెట్లో ఉన్నది వాళ్ళ కస్టమర్కి వాల్యూ అంటే వర్త్ తగ్గించాలి, బర్డెన్ తగ్గించాలని ఉద్దేశంతో సేమ్ డిజైన్స్ మనం 18 క్యారెట్లో కూడా డిజైన్ చేసి ఇస్తాము. మినిమం 20 to 25 days టైం తీసుకుంటాం. ఆ టైంలో వాళ్ళకి డెలివరీ ఇచ్చేస్తాం. సో కస్టమైజేషన్ కావాలన్నా కానీ కేవలం ఒక 20 to 25 daysలో కంప్లీట్ అయిపోతుంది. ఎనీ ఐటమ్ మీరు 10 కిలోల గోల్డ్ ఆర్నమెంట్స్ ఇచ్చినా కానీ 25 daysలో చేంజ్ ఇచ్చేస్తాం. మనం కస్టమర్కి ఇచ్చే అష్యూరెన్స్ ఏంటంటే మంచి వెరైటీ విత్ క్వాలిటీ. మనం ఏదైతే క్వాలిటీ అనేది కమిట్మెంట్ ఇస్తామో 916 అన్న ఉంటే 22 క్యారెట్, 75% అంటే 18 క్యారెట్, ఆ కమిట్మెంట్ విత్ BAS హాల్మార్క్ హెచ్ఐడితో ఇస్తాం మనం. అదే మనం కస్టమర్కి ఇచ్చే మంచి సర్వీస్ అనేది. అలాగే కాకుండా కస్టమర్కి ఎలా ఉంటుందంటే కొనుక్కున్న తర్వాత కొనేటప్పుడు ఎంత సర్వీస్ ఇస్తామో కొనుక్కున్న తర్వాత ఆఫ్టర్ బిల్లింగ్ కూడా అంతే సర్వీస్ ప్రొవైడ్ చేయడం అనేది మా టీం యొక్క ప్రత్యేకత. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే కొన్ని ఆర్నమెంట్స్ కొనుక్కొని వెళ్తారు, తీసుకెళ్ళిన తర్వాత ఎవరికైనా నచ్చకపోవచ్చు. నచ్చినప్పుడు ఏంటి కొన్ని షాపుల్లో ఎలా ఉంటుందంటే కొనడానికి వస్తే రెస్పెక్ట్ ఒకలా ఉంటుంది, ఎక్స్చేంజ్ చేయడానికి కానీ రిపేర్ కోసం వస్తే కానీ రెస్పెక్ట్ ఒకలా ఉంటుంది. మా దగ్గర అలా కాకుండా కొనేటప్పుడు ఎంత రెస్పెక్ట్ ఇస్తారో దానికి డబుల్ రెస్పెక్ట్ ఎక్స్చేంజ్ కోసం వచ్చినా కానీ రిపేర్ కోసం వచ్చినా కానీ ఇస్తాం మేము. అలాగే జీవితకాలం రిపేర్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. అయితే కృష్ణ గారు, చాలా మందికి ఉండే డౌట్ ఏంటి అంటే డైమండ్ నెక్లెసెస్ కానీ డైమండ్ రింగ్స్ కానీ నచ్చినా సరే వాళ్ళు గోల్డ్ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు నమ్ముతారు గోల్డ్ అయితే మనకు నచ్చినప్పుడు అమ్మేసుకోవచ్చు లేకపోతే తాకట్టు పెట్టుకోవచ్చు అని. కానీ ఈ డైమండ్స్ని బైబ్యాక్ కానీ ఎక్స్చేంజ్ టర్మ్స్ ఎలా ఉంటాయి అసలు? బేసిక్గా గోల్డ్ కానీ డైమండ్స్ కానీ ఎక్స్చేంజ్ పరంగా పెద్ద వేరియేషన్స్ ఏమి ఉండవండి. ఎందుకంటే డైమండ్ ఆర్నమెంట్లో కూడా గోల్డ్ ఉంటుంది. గోల్డ్ అనేది 22 క్యారెట్లో ఉన్న, డైమండ్లో ఉన్న, 18 క్యారెట్లో ఉన్న ఒకటే ప్రాసెస్. గోల్డ్ ఎక్స్చేంజ్ కానీ బైబ్యాక్ కానీ క్యాష్ బ్యాక్ కానీ ఒకటే టర్మ్స్ ఉంటాయి ఎప్పుడైనా 97%. డైమండ్ ఆర్నమెంట్లో ఉన్న డైమండ్స్ కాస్ట్ ఉంటుంది చూసారా, ఆ డైమండ్స్ కాస్ట్ కనుక వాళ్ళు ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ డైమండ్స్ తీసుకుంటే 100% ఇస్తాం. అది కాదు డైమండ్స్ తీసుకోమో మేము ఏదైనా గోల్డ్ తీసుకుంటామంటే 90% ఇస్తాం. లేదు అసలు మాకేమీ వద్దు, కొంచెం అవసరం ఉంది, హెల్త్ ఎమర్జెన్సీ ఉంది, ఏదైనా అసెట్ తీసుకుంటున్నాం అంటే 80% డైమండ్ కాస్ట్ అనేది మనకు బైబ్యాక్ ఫెసిలిటీ ఉంటుంది. ఏదైనా 3 to 4 వర్కింగ్ డేస్లో వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడిపోతుంది. సో క్యాష్ అయితే ఒకవేళ డైమండ్స్కి అయితే 80%, గోల్డ్కి అయితే 97%. సో మొత్తానికి ఓవరాల్గా కంపేరింగ్ టు గోల్డ్ అయితే గోల్డ్ బెటర్ అంటారు డైమండ్స్. డైమండ్ ఆర్నమెంట్లో కూడా గోల్డ్ ఉంటుంది కదా, వితౌట్ గోల్డ్ అనేది ఏ ఆర్నమెంట్ తయారు కాదు. ఇప్పుడు డైమండ్ ఆర్నమెంట్లో ఉన్న గోల్డ్కి 97% వస్తుంది, డైమండ్స్కి మీకు క్యాష్ కావాలంటే 80% వస్తుంది అలా అనమాట. అది ఇప్పుడున్న నామ్స్ ప్రకారం. ఫ్యూచర్లో ఏదైనా గవర్నమెంట్ రూల్స్ చేంజ్ చేస్తే అప్పుడున్న రూల్స్ ప్రకారం చేస్తాం. సో ఫైనల్గా గోల్డ్ తీసుకోవాలి లేకపోతే డైమండ్స్ తీసుకోవాలి అని మీకు అనిపిస్తే మీరు పక్కా ఇక్కడికే రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మాది అష్యూరెన్స్ దట్ మీకు ప్రతి కలెక్షన్ నచ్చుతుంది అండ్ మీకు కావాల్సిన బడ్జెట్లోనే ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ నా తరపు నుంచి నేను ఇది అష్యూరెన్స్ ఇచ్చాను అండ్ కృష్ణ గారి తరపు నుంచి వాళ్ళేం చెప్తారో ఒకసారి చూద్దాం. సో
గోల్డ్ డైమండ్స్ ఇప్పుడు కావాలి, కొనుక్కోవాలి, మ్యారేజ్ ఆర్ సంథింగ్ ఏమైనా ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అని అనుకుంటే ఇక్కడికి ఎందుకు రావాలి? చిన్న అష్యూరెన్స్ ఒక పాయింట్లో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది ఫ్యాక్టరీ అవుట్లెట్, మనం పుట్టిందే ఫ్యాక్టరీ అవుట్లెట్ నుంచి కాబట్టి మన దగ్గర ప్రైజెస్ హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి. బయట మార్కెట్లో కంపేర్ చేసుకొని వచ్చినా కూడా మా దగ్గర ఎవరు కూడా డిస్కౌంట్ ఇవ్వమని అడగరు, ఎందుకంటే బయట రేట్స్ తెలిసిపోతుంది. ఈ రోజు రేపు ఏంటంటే మార్కెట్ అనేది ఓపెన్, చిన్న పిల్లల్ని తీసుకెళ్ళినా సరే బంగారం రేట్ ఎక్కడైనా ఒకటే ఉంటుంది, ఏ స్టోర్లో అయినా గోల్డ్ రేట్ ఈక్వల్గా ఉంటుంది. మిగతా ఛార్జ్ ఏముంటుందంటే ఛార్జెస్ వియా అంటుందండి, వేస్టేజ్ అని, మేకింగ్ ఛార్జ్ అని రకరకాలుగా వేస్తుంటారు. అవి కనుక కంపేర్ చేసుకుంటే కనుక మా స్టోర్లో ఎవరు డిస్కౌంట్ అడగరు హ్యాపీగా, ఎందుకంటే ఐటెం విషయంలో మా స్టాఫ్ వాళ్ళని కన్విన్స్ చేస్తారు, రేట్ విషయంలో కస్టమర్ ఆటోమేటిక్గా కన్విన్స్ అవుతారు, సర్వీస్ విషయంలో మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు, ఆటోమేటిక్గా సక్సెస్ అనేది అదే వస్తుంది. యా, చూసారు కదండి, ఓవరాల్గా కృష్ణ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే మీరే కంపేర్ చేసుకొని రండి, ఇక్కడికి వచ్చాక మీకే అర్థమవుతుంది ఆ డిఫరెన్స్ ఏముంటుంది బయటకి ఇక్కడికి అని. అండ్ చూస్తున్నారు కదా, నేను ఈరోజు ఇలా రావడానికి కారణం కూడా ఒక బ్రైడల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఆర్నమెంట్స్ తీసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఒక ఆర్నమెంట్స్ పూర్వీ యొక్క ఆర్నమెంట్స్ మన బాడీపై పడగానే మనలో ఎలాంటి గ్లో వస్తుంది ఇప్పుడు చూద్దాం రండి. సో గైస్ చూస్తున్నారు కదా, సో ఇదంతా కూడా ఇప్పుడు నేను ఏ అయితే ఆర్నమెంట్స్ అండ్ జ్యువెలరీ వేసుకున్నానో ఇవంతా కూడా 22 క్యారెట్స్, బట్ సేమ్ డిజైన్లో మీకు కావాలి అంటే 18 క్యారెట్స్లో కూడా చేసుకోవచ్చు. అండ్ ఎందుకంటే చాలామంది పెళ్లి పెట్టుకున్నా కానీ ఫంక్షన్స్ పెట్టుకున్నా కానీ గోల్డ్ తీసుకోవాలి అనుకుంటే మనీ కొంచెం అటు ఇటు అడ్జస్ట్ అవుతూ ఉంటుంది కదా. సో మీకు ఇదే డిజైన్ నచ్చినా కానీ సేమ్ 18 క్యారెట్స్లో కూడా ఈ 22 క్యారెట్స్ జ్యువెలరీని చేసుకోవచ్చు. సో అలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు బడ్జెట్ కొంచెం అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో సేమ్ ఇలాగే మీకు వేరే జ్యువెలరీస్ కూడా ఉన్నాయి, ఆ జ్యువెలరీస్ టైప్స్ అవన్నీ కూడా చూపిస్తాను రండి. సో చూస్తున్నారు కదండి, ఇదంతా అయితే గోల్డ్ అండ్ పెద్ద డిజైన్ కూడా ఉంది. సో ఈ డిజైన్తో పాటు వీటితో పాటు ఈ గోల్డ్ ఫినిషింగ్తో పాటు మనకు పర్ల్స్ అండ్ కుందన్స్ కూడా ఉన్నాయి కదా. సో వీటికి కూడా బైబ్యాక్ వాల్యూ అనేది మనకు ఉంటుంది. ఇప్పుడు నేను పెట్టుకున్న వడ్డానం చూస్తారు కదండి, సో ఇది కూడా 22 క్యారెట్స్ అక్షరాల. ఇది చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఒక అమ్మాయి పెళ్ళిలో ఇలాంటి ఒక వడ్డానం గోల్డ్ది వేసుకుంటే చూడడానికి కూడా చాలా చూడముచ్చటగా ఉంటుంది. అండ్ ఇది కాంబినేషన్ ఆఫ్ పర్ల్స్ అండ్ కుందన్స్ అండ్ అక్కడ పింక్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. అండ్ మధ్యలో చూస్తున్నారు కదా ఈ అల్లికలు, ప్రతి ఒక్క అల్లిక కూడా ఇదంతా కూడా గోల్డ్తోనే ఉంటుంది. అండ్ ఒకవేళ ఎక్స్చేంజ్లో కావాలి అన్న గోల్డ్ టు గోల్డ్ 100% ఉంటుంది. అలాగే ఈ పర్ల్స్ అయితే కుందన్స్ ఏవైతే ఉందో సో ఈ వీటికి కూడా 65% కంబ్యాక్ వాల్యూ అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇదైతే సో నెక్లెస్ సెట్ అన్నట్టు. సో పెళ్ళికి ఎవరైనా సరే ఒక్క సెట్ పెట్టుకోరు కదా, పెట్టుకుంటే 2 సెట్స్ కలిపి పెట్టుకుంటారు. అండ్ ఒకటి కిందికి చూడడానికి బాగుండడానికి అండ్ ఒకటి నెక్ వైజ్గా బాగుండడానికి. సో దీంట్లో చూసుకున్నట్టయితే ముఖ్యంగా దీని ప్రత్యేకత ఏంటి అని చెప్పుకుంటే ఇక్కడ లక్ష్మీ అమ్మవారు వచ్చారు. అండ్ చాలామంది కూడా పెళ్ళిళ్ళలో లక్ష్మీ అమ్మవారిని అక్కడ నక్లీస్లో ఉండడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే గ్రీన్ అండ్ వైట్ పర్ల్స్తో వచ్చింది. అండ్ కుందన్స్ చూసుకునేసరికి అయితే గ్రీన్ అండ్ రెడ్ వైట్ కాంబినేషన్లో వచ్చాయండి. సో దీన్ని మనం కస్టమైజ్ చేసుకొని ఈ 15 అంటే 22 క్యారెట్స్ 15 తులాలని మనము 12 తులాలకు కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి. సో చూసారు కదా, ఇంత అద్భుతమైన ఆఫర్ ఇంకెక్కడ ఉంటుందండి. సో మనకు నచ్చిన ఆర్నమెంట్, మనకు నచ్చిన జ్యువెలరీ మన పెళ్ళిలో హ్యాపీగా వేసుకొని తిరగాలి అంటే మన బడ్జెట్లోనే పూర్వీలో ఉంటుంది. చక్కగా వచ్చి మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకొని మరీ వచ్చి చూసుకోవచ్చు. ఓ
మై గాడ్, ఇయర్ రింగ్స్ చూసారు కదండి, అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. పెళ్ళిలో పెట్టుకోవడానికి అయితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. ఎందుకంటే పెళ్ళిలో మనం మోస్ట్లీ కూడా కొంచెం హెవీ ఇయర్ రింగ్సే చూస్ చేసుకుంటాము. అండ్ ఇది చూసుకున్నట్టయితే ఇవి చాంద్ బాల్ ఇయర్ రింగ్స్ అండి, మూన్ షేప్లో ఉంటాయి కదా, సో ఆ విధంగా అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ వైట్ పర్ల్స్ అలాగే గోల్డ్ బాల్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. చూసారు కదండి ఎంత హెవీగా అండ్ ఎంత మంచిగా ఉన్నాయో. సో ఇవైతే 22 క్యారెట్స్ బంగారం అండి. సో దీన్ని కావాలి అంటే మనం కస్టమైజ్ చేయించుకొని 18 క్యారెట్స్లో కూడా సేమ్ డిజైన్ని మళ్ళీ మనం రిపీట్ చేసుకోవచ్చు. ఒకవేళ నచ్చితే మాత్రం మిస్ కాకుండా వెంటనే పూర్వీకి వచ్చేయండి. సో చూస్తున్నారు కదండి, ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే పూర్వీలో ఉన్న కలెక్షన్ అంతా మీకు చూపించే ప్రయత్నం చేద్దాము. అంటే అన్నీ కాదు, బట్ పూర్వీలో ఉన్న మోస్ట్లీ ఇలాంటి కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి. సో అవి వాటిలలో మెయిన్గా చూసుకున్నట్టయితే దీన్ని చూస్తున్నారు కదండి, దీన్ని కాసుల పేరు అంటారు. అప్పట్లో అమ్మమ్మలు అయితే మోస్ట్లీ కాసుల పేర్లే యూజ్ చేసేవారు. అండ్ దీనిలో కూడా ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే, కాసుల పేరు అంటే కొంచెం కాస్ట్ ఉంటుంది, 22 క్యారెట్స్లో మాత్రమే దొరుకుతుంది అన్న అపోహ ఉంటుంది. కానీ పూర్వీ వాళ్ళు దాన్ని మొత్తానికైతే క్యాన్సిల్ చేసినట్టుగా మొత్తం రద్దు చేసేసారు. ఎందుకంటే ఒక కాసుల పేరు, ఇంత అందమైన కాసుల పేరుని మనం 18 క్యారెట్స్లో కూడా చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇది చూస్తారు కదండి ఎంత మంచి డిజైన్ ఉందో. యాక్చువల్గా గ్రీన్ పర్ల్స్ కానీ లేకపోతే ఆ వైట్ కొంచెం సీజెడ్ టైప్లో వచ్చి ఇక్కడ స్టోన్స్తో సహా ఇక్కడ అయితే 18 క్యారెట్స్ బంగారం ఉంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా 18 క్యారెట్స్ బంగారమే. సో దీన్ని సో ఇదే యాక్చువల్గా పూర్వీ అనేది 18 క్యారెట్స్ బంగారానికి అయితే కొంచెం ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే 18 క్యారెట్స్లో కూడా నచ్చిన జ్యువెలరీని మనము యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది సీజెడ్ టైప్లో వచ్చేసి మొత్తం గ్రీన్ పర్ల్స్ అండ్ ఆల్సో ఇక్కడ కుందన్స్ కూడా వచ్చాయండి. సో ఆ కుందన్స్ అయితే మొత్తం గ్రీన్ అండ్ వైట్ కలర్ అండ్ ఆల్సో పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ ఇదంతా కూడా అంటే చైన్ ఓవరాల్ మొత్తం కూడా అల్లికలు కానీ లేకపోతే ఆ చైన్ అక్కడ పెట్టుకునే విధానం కానీ ఇవన్నీ కూడా ఓవరాల్గా గోల్డ్లోనే వచ్చింది. సో ఇక్కడ ఇది చూస్తున్నారు కదండి, ఇది చూస్తే మనకు మోస్ట్లీ కూడా అమ్మమ్మలు గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే అమ్మమ్మలు వాళ్ళు ఎక్కువగా కూడా అప్పట్లో యూజ్ చేసిన థింగ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే గోల్డ్లో ఇది అందరికీ మెయిన్గా కనిపిస్తుంది. సేమ్ డిజైన్ అండి. సో ఆ డిజైన్తో పాటు ఆ కుందన్స్ ఉన్నాయి కదా, గ్రీన్ అండ్ ఆల్సో పింక్ కలర్, సో వీటితోనే ఎక్కువ ఈ కలర్ కాంబినేషన్లో వచ్చేసి ఈ డిజైన్ ఉండేది. అండ్ నెక్స్ట్ ఆ పర్ల్స్ వైట్ కలర్లో అయితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అంటే ఇది ఓల్డ్ ఫ్యాషన్ అయినప్పటికీ కూడా చాలా రకాల పట్టు శారీస్కి ఇలాంటి డిజైనే సెట్ అవుతుంది. అండ్ మెయిన్లీ ఇక్కడ చెప్పుకోవచ్చు, ఇక్కడ ఇదంతా కూడా 18 క్యారెట్సే. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ ఉన్న 18 క్యారెట్స్ బంగారం ప్రతిదీ కూడా చూడడానికి అద్భుతంగా 18 క్యారెట్స్లో కూడా ఇంత మంచి డిజైన్స్ దొరుకుతాయా అనే విధంగా అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా ఇప్పుడు కాదండి, ఇంతకంటే కూడా ఎక్కువ కలెక్షన్ ఉంది. ఒక్కసారి మీరు స్టోర్కి వచ్చేది ఉంటే మీకు నచ్చిన కలెక్షన్ని చూపిస్తూనే ఉంటారు. మీకు ఏది నచ్చకపోయినా మీకు నచ్చే వరకు ఇక్కడ కూడా ఓపికగా చూపించడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు పూర్వీలో అయితే ఇంతసేపు మనము గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకొని ఈ అవుట్ఫిట్ అయితే మీకు చూపించడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ అయితే వేసుకున్నాం. అండ్ ఒక్కసారి చూసుకున్నట్టయితే ఈ గోల్డ్ జ్యువెలరీ కంటే కూడా ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీని అంటే చూడడానికి డైమండ్ లుక్ వచ్చే విధంగా గ్రాండ్గా అయితే కనిపిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరే చూడొచ్చు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అన్నది. అండ్ యాక్చువల్గా చాలామంది కూడా పెళ్ళిలో వచ్చేసి గోల్డ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ రిసెప్షన్లో వచ్చేసి సిల్వర్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ గ్రాండ్ లుక్ అనేది ఎలా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాలి అంటే ఇక్కడ పూర్వీలో సిల్వర్ జ్యువెలరీ ఒక ప్రత్యేకత ఏంటి అంటే చూడడానికి అయితే అంటే ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా ఉంది అండి డిజైన్. ఎందుకంటే ఇక్కడ విత్ కాంబినేషన్ ఆఫ్ వైట్ పర్ల్స్ అండ్ ఇక్కడ గ్రీన్ స్టోన్స్ కూడా ఉన్నాయి. సో ఇది చూడడానికి కొంచెం హెవీగా ఉంది అండ్ అఫ్ కోర్స్ హెవీగా ఉంది. సో దీని డిజైన్ కూడా చాలా అందంగా ఉంది. ఒకసారి ఈ కాంబోలో మనం చూసుకున్నట్టయితే చూడండి బ్యాంగిల్స్. సో బ్యాంగిల్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి, నాకైతే నచ్చేసింది. సో కొనుక్కోవాలి అంటే మంచి బడ్జెట్ సెట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఒకటి నెక్ సెట్ అండ్ కిందిది కూడా నెక్ సెట్. సో అండ్ ఇయర్ రింగ్స్. సో ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా అసలు ఎంత బాగున్నాయో, నాకైతే చాలా బాగా నచ్చేసాయి. సో ఈ అన్ని కాంబోలో కలిసి రిసెప్షన్లో వేసుకుంటే అసలు ఎంత బాగుంటుందో ఒక్కసారి మీరే ఇమాజిన్ చేసుకోండి. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ యాక్చువల్గా ఈ సీజెట్ అనేది ఏదైతే ఉందో ఈ స్టోన్స్ వైట్ స్టోన్స్, సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే సేమ్ డైమండ్ జ్యువెలరీ
స్టీల్ లాగా కనిపిస్తుంది ఒకటి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇది కూడా చాలా లాంగ్ లాస్టింగ్ వరకు కూడా ఇది పాడైపోదండి, అసలు ఇలాగే ఉంటుంది స్టోన్స్ లాగా. సో దీని యొక్క ప్రత్యేకత అది అని చెప్పుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే పూర్వీలో సిల్వర్ జ్యువెలరీ మాత్రమే కాదు, సిల్వర్లో మనకు ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కూడా ఉంటాయి. అండ్ మెయిన్లీ ఫోకస్డ్గా చెప్పాలి అంటే ఒక పూజ గదికి ఏమైతే కావాలో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సిల్వర్ ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 92.5 ప్యూరిటీగా ఉంటాయి. అండ్ అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం, ఒక లుక్ వేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, సో ఇక్కడ ఈ సెక్షన్లో ఉన్నాయి మట్టుకైతే సో మోస్ట్లీ ఇవన్నీ కూడా మనకు పూజ గదికి సంబంధించినవన్నీ కూడా అని చెప్పుకోవచ్చు. సో అవన్నీ చూస్తున్నారు కదండి, అవన్నీ అయితే కలిసాము. అండ్ ఇక్కడ కింది చూస్తున్నట్టయితే అండ్ అక్కడ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అండ్ కిందివి అయితే ఈ దీపారాధన చేసేటప్పుడు ఏవైతే వాడతామో ఇవన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ ఈ 2 రోస్ కూడా అవే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇవి కూడా అండి, సో ఇవి 2 సెక్షన్స్ కూడా పూజ గదికి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయండి. సో ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ దీపారాధన చేసేటప్పుడు సో ఆ దీపాలు పెట్టేటప్పుడు నార్మల్ దీపాలు, ప్లెయిన్ దీపాలు కాకుండా ఇక్కడ దేవతల ఫోటోలు ఇచ్చి కూడా ఇక్కడ ఉన్నాయి. సో వాటిలో కూడా టైప్స్ ఉన్నాయి. సో లక్ష్మీ దేవత ఉంది, అలాగే వెంకటేశ్వర స్వామిది ఉంది. సో ఇలా రకరకాలుగా అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నెమలి, తాబేలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. సో మెయిన్గా ఇక్కడ గంట కొడతారు కదండి పూజ గది పూజ చేశాక, సో అవి కూడా ఉన్నాయి. అండ్ పైన చెంబులు, అంటే ఇప్పుడు ఏదైనా తీర్థం లాంటిది ఏదైనా గంగ నీరు అక్కడ పెట్టిన తర్వాత ఇంట్లో అంతా చల్లుతారు కదా, సో వాటికి ఉపయోగిస్తూ ఉంటారండి. సో ఇవన్నీ కూడా ఈ 2 సెక్షన్స్ కూడా పూజ గదికి అని చెప్పుకోవచ్చు. అండ్ వీటిలో కూడా ఇంకా మెయిన్గా చిన్న చిన్న కప్స్ ఉన్నాయి, దాని తర్వాత ప్లేట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ప్లేట్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ చూడడానికి సిల్వర్లో కూడా ఇంత అందంగా ఇంత మంచిగా పూజ గదికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఎలా ఉన్నాయో చూస్తారు కదా. ఈ సెక్షన్లో వచ్చేసి ఓవరాల్గా మొత్తానికైతే దేవునికి సంబంధించిన ఫోటోలు అయితే ఉన్నాయండి. అంటే పూజ గదిలో మనము పెద్ద పెద్ద ఇవి కాకుండా చిన్న చిన్న దేవుళ్ళవి కూడా పెట్టుకుంటాం కదా, చిన్న చిన్నవి. సో అవైతే ఇక్కడ ఉన్నాయండి. సో ఇక్కడ ఓవరాల్గా రాముని కావచ్చు, కృష్ణుని కావచ్చు, సీతారాములకి, ఆంజనేయ స్వామి, లక్ష్మీమాతకి. అండ్ ఇక్కడ పై కాడ వచ్చేసరికి ఇంకొంచెం ఇక్కడ అంటే కింద సెక్షన్లో కొంచెం చిన్నగా ఉన్నప్పటికీ పైన వచ్చేసరికి కొంచెం పెద్దగా ఉన్న దేవతలు అయితే మనకు కనిపిస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కటి కూడా పూజ గదికి సంబంధించింది. అండ్ పైన చూసుకున్నైతే ఇది డిన్నింగ్ సెట్స్ అండి. సో ఇవైతే డైనింగ్ సెట్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ కూడా పూజ గదికి సంబంధించినవి. అంటే ఇక్కడ మెయిన్లీ సిల్వర్లలో కూడా పూజ గదికి సంబంధించి ఎక్కువగా దీపాలు పెట్టుకునేటప్పుడు చాలా రకాల డిజైన్స్ ఉంటాయి కదా. సో ఆ డిజైన్స్లలో చాలా వెరైటీ టైప్స్, అంటే కొన్ని చిన్నగా, కొన్ని పెద్దగా, ఇంకొన్ని మాత్రం చూడడానికి చాలా మంచిగా అలాగే పెద్దగా, అంటే డిజైన్స్ వేరే విధంగా ఉన్నాయి. అండ్ చూడండి సిల్వర్లో అయితే చిన్న చిన్నవి బకెట్స్ అంటారు కదండి, దేవాలయాలలో కనిపిస్తూ ఉంటాయి చాలా పెద్ద బకెట్స్. సో అవి కాకుండా ఇంట్లో వరకు కూడా చిన్న బకెట్స్ కూడా ఉండడం జరిగింది. అండ్ ఇవి వచ్చేసి గ్లాసెస్, ఇవి చెంబులు, కలిశాలు అని కూడా కొన్ని సందర్భాలలో మెన్షన్ చేస్తూ ఉంటాము. అండ్ ఆ పైన రోడ్లో వచ్చేసి ఇవి నార్మల్ గ్లాసెస్ అండి, అంటే నార్మల్ చెంబు టైప్లో ఉంటాయి. సో ఇంట్లో డైలీ యూస్ కూడా వాడుకుంటూ ఉంటారు. సో నెక్స్ట్ సెషన్లో వచ్చేసరికి ఈ సెక్షన్లో అయితే మొత్తం ఓవరాల్గా గోమాత అని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం కదా. సో ఆ గోమాత కావచ్చు, లక్ష్మీమాత, అలాగే యాజ్ టీజ్గా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే మళ్ళీ దీపాలలో మళ్ళీ వెరైటీస్, చిన్న దాంట్లలో వెరైటీస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడైతే ఓవరాల్గా ప్లేట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ చిన్న ప్లేట్స్, పెద్ద ప్లేట్స్, ప్రసాదం పెట్టడానికి ఉపయోగించే ఆ చిన్న చిన్న ప్లేట్స్ కూడా ఉన్నాయి. అండ్ దాని తర్వాత చిన్నపిల్లలు పాలు తాగుతూ ఉంటారు కదండి, అవి నార్మల్ ప్లాస్టిక్ వాడకుండా ఇక్కడ సిల్వర్ అయితే ఉంది. సో దానికి కూడా కావాల్సిన థింగ్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్నపిల్లలకి కావాల్సిన వాటర్ బాటిల్స్ కానీ, లేకపోతే ఇక్కడ
ఇక్కడ కూడా చిన్న చిన్న ఈ ప్లేట్స్ అయితే ఉండడం జరిగింది అండ్ వీటిని గీ రోల్స్ అని కూడా అంటారు. సో అవి కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈ ప్లేట్స్ ఆల్రెడీ చూసారు. సో ఇవన్నీ ఓవరాల్గా ఇక్కడ ఒకసారి ఓవరాల్గా చెప్పుకున్నట్టయితే ఇక్కడ సిల్వర్ జ్యువెలరీతో పాటు సిల్వర్ థింగ్స్ ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువు కూడా ఇక్కడ ఉంది. సో మీకు ఏది కావాలన్నా సరే ఇక్కడికి వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసి ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ తీసుకోవచ్చు. పూర్వీలో ముకుందాలు కావచ్చు బ్రైడల్ కలెక్షన్కి మాత్రమే కాదు, పెళ్ళైన వాళ్ళు రెగ్యులర్గా వేసుకోవడానికి ఈ నల్ల పూసలు కూడా ఉంటాయండి. చూసారు కదా, ఇవన్నీ కూడా గోల్డ్లోనే ఉన్నాయి. సో వీటిలో మనకు కావాల్సిన డిజైన్ కూడా మనం డిజైన్ చేయించుకోవచ్చు, లేకపోతే ఇలా చాలా రకాల డిజైన్స్ ఉంటాయి. మనం డైరెక్ట్గా వచ్చి కూడా కొనుగోలు చేయొచ్చు. అండ్ దీంట్లో చూస్తున్నారు కదా అండి, ఒకవేళ ఎక్కువ ప్రైస్ ఉంది, ఎక్కువ బడ్జెట్ ఉంది అన్న వాళ్ళు మనం ఈ రీతిలో కూడా చేసుకోవచ్చు. అంటే మనకు ఉన్న బడ్జెట్ బట్టి కూడా మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి. మనకి ఎంత బడ్జెట్ని బట్టి వాళ్ళైతే మనకు అనుకూలంగా ఆ డిజైన్స్ కానీ ఇవన్నీ కానీ కస్టమైజ్ చేయించుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ చూడండి, నల్లపూసలలో కూడా ఇలాంటి వెరైటీ డిజైన్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. అంటే ఇంత నల్లపూసలలో కూడా ఇంత మంచి వెరైటీ డిజైన్స్ ఉండడం అయితే చాలా రేర్గా ఉంటుంది. సో పెళ్ళైన వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి ఇవైతే ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి గోల్డ్ థింగ్స్ వేసుకొని వెళ్తే మంచి లుక్ వస్తుంది. సో చూస్తున్నారు కదండి, ఇప్పటి వరకు మనం పూర్వీలో గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ జ్యువెలరీ ధరించాము, దాని తర్వాత సిల్వర్ ధరించాము. సో ఇప్పుడైతే ఈ నెక్లెస్ అండ్ ఈ బ్యాంగిల్స్ అయితే ఒరిజినల్ డైమండ్స్ అండి. అంటే నార్మల్గా బయట చాలా షాప్స్లలో అంటే చాలా షోరూమ్స్లలో ఆర్టిఫిషియల్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా ఉంటాయి. బట్ పూర్వీలో అలా కాకుండా చాలా ప్యూర్ డైమండ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ డైమండ్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అది న్యాచురల్గా వచ్చే డైమండ్స్ కాబట్టి చాలా లాంగ్ లాస్టింగ్ వరకు కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ ప్యూర్గా అంటే డైమండ్ టు డైమండ్ అయితే ఎక్స్చేంజ్ 100కి 100% ఉంటుంది అని చెప్తున్నారు. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఒకవేళ క్యాష్ కావాలి అని అనుకుంటే డైమండ్ టు క్యాష్ అయితే ఒక 80% వస్తుంది. అది ఇఫ్ నాట్ ఒకవేళ గోల్డ్కి వెళ్తే గోల్డ్లో కూడా ఇంచుమించు అలాగే అంటే కస్టమర్స్ ఇక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా ఇబ్బంది పడకుండా కానీ లేకపోతే ఫలితం రాకుండా ఉండే విధంగా ఉండకుండా అందరూ కూడా ఇక్కడ ఒక ప్రాఫిట్ని పొందే విధంగానైతే పూర్వీ వాళ్ళు సెలెక్ట్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఈరోజు చూస్ చేసుకున్న డైమండ్స్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అంటే కుందన్స్ చాలా క్యూట్నెస్ ఇస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మెయిన్లీ ఈ పెండెంట్ ఏదైతే ఉందో ఈ పెండెంట్ని మనం కావాలి అంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇఫ్ నాట్ ఒకవేళ ఈ డిజైన్ నచ్చలేదు అనుకుంటే వేరే దగ్గరికి వెళ్ళి ఆ డిజైన్ అదంతా కూడా మనం చూసుకోవచ్చు. అండ్ ఒకసారి ఈ పూర్వీలో మనం కలెక్షన్స్ చూసుకున్నట్టయితే చూడండి, అసలు ప్రతి ఒక్కటి కూడా చూడడానికి అన్ని విధాలుగా కూడా అందంగా అయితే కనిపిస్తుంది. అండ్ మనందరికీ తెలుసు, చాలామంది అనుకుంటూ ఉంటారు ఏంటి అంటే డైమండ్స్ అంటే అసలు మనకు సంబంధించిన చాలా కాస్ట్ ఉంటాయి, మనం కొనలేము అని. కానీ పూర్వీలో ఒక్కసారి చూసుకున్నట్టయితే ఈ డైమండ్స్కి సంబంధించిన ప్రైజెస్ కావచ్చు లేకపోతే వాటి వాల్యూ కావచ్చు ఆర్ ఇఫ్ నాట్ ఇక్కడ ఉండే అసలు క్వాలిటీ చూస్తే మాత్రం అసలు అదిరిపోయే విధంగా అయితే ఉంది. అండ్ ఒక్కసారి చూడండి, ఇక్కడ ఉండే ప్రతిదీ కూడా దీని క్వాలిటీ కానీ లేకపోతే మ్యాట్ ఫినిషింగ్ కానీ అసలు అద్భుతంగా ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి పూర్వీలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే మనం ఏది తీసుకున్నా సరే ఇక్కడికి వచ్చి మళ్ళీ మంచిగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు అది నచ్చలేదు ఆర్ చిన్నగా డ్యామేజ్ జరుగుతుంది ఆర్ జరిగింది అని డౌట్ వచ్చినా సరే ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఎక్స్చేంజ్ చేసుకొని మళ్ళీ మనకు కావాల్సిన ఒక కొత్త వస్తువును కూడా తీసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు నేనైతే ఏదైతే తీసుకున్నానో ఈ నెక్లెస్ కావచ్చు, ఇయర్ రింగ్స్ కావచ్చు అండ్ బ్యాంగిల్స్, సో ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అలాగే కలెక్షన్స్ ఇక్కడ చాలా ఉన్నాయండి. మీరు ఒక్కవేళ ఇక్కడికి వచ్చేది ఉంటే మీకు ఖచ్చితంగా నచ్చే కలెక్షన్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇవే కాకుండా చాలా రకాల కలెక్షన్స్ ఉన్నాయి, మీరు కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ రకరకాల కలెక్షన్స్ అండ్ ఆల్సో మనకు కావాలి అంటే కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు అండి. సో ఇక్కడ ఉండే డైమండ్స్లో వెరైటీస్ కూడా చాలా రకాలుగా ఉన్నాయి. ఒకసారి మీరు
డిస్ప్లేలో చూసుకోవచ్చు. నేను రకరకాల కలెక్షన్స్ ఇక్కడ చూశాను. నేను చూసినవే మీకు కూడా చూపించే ప్రయత్నంలో ఇవి ప్రతి అన్నీ కూడా క్యాప్చర్ చేసుకున్నాను. ఒక్కసారి చూడండి ఇక్కడ అసలు ఎంత అద్భుతంగా ఉంది అన్నది. ఇక్కడ ఈ డిజైన్ కానీ లేకపోతే ఈ వెరైటీ కానీ అసలు చూడడానికి అయితే అన్బిలీవబుల్గా ఉంది. సో ఇలాంటివే చాలామంది కూడా రిసెప్షన్స్కి కానీ మ్యారేజెస్కి కానీ ఒక మంచి శారీ పైకి లేకపోతే ఒక మంచి డ్రెస్ పైకి ప్యారప్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఇవన్నీ కూడా ఒక అద్భుతంగా కనిపించవచ్చు. అండ్ నేను మీకు మిగతా కావాల్సిన డీటెయిల్స్ అన్నీ లేకపోతే మీకు కావాల్సిన కలెక్షన్స్ అన్నీ కూడా పెడతాను డిస్ప్లేలో. అండ్ ఇక్కడ డిస్ప్లేలో లేనివి కూడా ఇక్కడ డైరెక్ట్గా మీరు స్టోర్కి వచ్చేది ఉంటే మీరు చూడవచ్చు. అండ్ హ్యాపీగా వచ్చి ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు నచ్చేటివి ఇక్కడ ఉంటుంది. ఒకవేళ నచ్చకపోతే ఇన్ కేస్ మీకు కావాల్సినట్టుగా కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎంత అంటే లైక్ మీరు ఎన్ని ఆర్డర్స్ ఇచ్చినా సరే ఒక 20 to 25 days లోపు అయితే వీళ్ళు మళ్ళీ మీ ఆర్డర్ని అయితే ఇచ్చేస్తారండి. అండ్ ఒక్కోసారి నేను పేరప్ చేసుకుంది చూసుకున్నట్టయితే ఇది ఒకేసారి ముగ్గురు వేసుకోవచ్చు. సో అంటే 3 చైన్స్ వస్తాయండి. మనం బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఖచ్చితంగా ఒకవేళ షాపింగ్ చేయాలి అనుకుంటే పూర్వికి రండి. సిల్వర్ కానీ లేకపోతే గోల్డ్ కానీ డైమండ్స్ కానీ ప్రతిదీ కూడా అద్భుతమైన ప్రైస్ రేంజ్లో ఉంటుంది. ఎక్స్చేంజ్ ఉంటుంది, క్యాష్ కూడా తీసుకోవచ్చు.